సినిమా అయితే మీరు ఫుల్ ఎంజాయ్ చేశారు. మీకు బాగా నచ్చిందండి ఈ మూవీలో? బాగా నచ్చిందంటే ఈ విజువల్స్ ఈ గ్రాఫిక్స్ అవి చాలా బాగుంటాయి. ఓకే. సో ఇది ఇప్పుడు మేడం 3Dలో చూసారా 2Dలో చూసారా మేడం? 2D 2Dలో చూసారా? బాగుందండి మేడం రేటింగ్ మూవీ ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందమ్మా, సెకండ్ హాఫ్ బాగుంది. చాలా బాగుంది. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? రేటింగ్ 10కి 7 ఇస్తా. 7 ఇస్తారా? సినిమా అయితే బాగుంది. సేమ్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఎలా ఉందో అలాగే రిపీట్ అయినట్టు అనిపించింది. అండ్ ఫైర్ ఎలిమెంట్ బాగుంది. 3Dలో చూసా, స్క్రీన్ 6లో చూసా. మూవీ అయితే బాగుంది. అంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ ప్రతి 20 మినిట్స్కి ఒక యాక్షన్ సీన్ ఉండి చాలా బాగుంది మూవీ. విజువల్లీ అయితే 3 చాలా బాగుంది. స్టోరీ వైజ్ అయితే 1 యా చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కొంచెం డల్ అనిపించింది, కానీ ఐ మీన్ థర్డ్ పార్ట్ వాజ్ టూ గుడ్, చాలా బాగుంది. యా 3Dలో యా యానిమేషన్ చాలా బాగుంది. యాజ్ యూజువల్గా డ్రామా చాలా పర్లేదు. విజువల్ ఎక్సలెంట్గా అన్ని ఆల్ ఓవర్. కొంచెం బీజిఎం కానీ 1% కానీ సెట్ అయితే మన తెలుగు ఆడియన్స్కు ఎక్సలెంట్గా ఉండేది. బ్లాక్ బస్టర్ ఎలా ఉంది మూవీ? మంచిగా ఉంది. ఆల్ ఓవర్గా అన్ని విధాలుగా మంచిగా ఉంది. కొంచెం బీజిఎం వచ్చేసరికి 1 కంటే కూడా బెటర్గా ఉంది. 1 కంటే కూడా బెటర్గా ఉంది. కొంచెం ఆ బీజిఎం కానీ కొంచెం మంచిగా ఉంటే 100% బెస్ట్ కలెక్షన్ మూవీ అండి. 4.5. ముందరిది ఎట్లున్నదోకి ఫస్ట్ థింగ్ వన్ టైం వాచ్ బాగానే ఉంది. సీజీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బట్ ద స్టోరీ ఇస్ జస్ట్ లాగింగ్, అంతే. లాగ్ ఉందంటే, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గుడ్. యా మ్యూజిక్ అంతా బాగానే ఉన్నది. స్టోరీయే లాగ్ అంతే, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గుడ్, వెరీ గుడ్, ఆన్ పాయింట్ ఉంది. ఓకే యా ఓకే చాలా బాగుంది, చాలా బాగుంది సెంటిమెంట్ అయితే. ఇది ఇంకా డీప్ ఎమోషన్ కనెక్ట్ అయింది అంతే మేజర్. మిగతా విజువల్స్ అవన్నీ సేమే, అంటే కొత్త విజువల్స్ అన్నట్టుగా ఏం లేవు. చాలా వండర్ఫుల్ మొత్తం. అంటే అవతార్ 2కి అవతార్ 3కి అంత వేరే డిఫరెన్స్ ఏం లేదు. ఓన్లీ ఎమోషనల్గానే డిఫరెన్స్ ఉంది తప్ప మిగతా అవన్నీ మనం ఆల్రెడీ చూసేసాం విజువల్స్. అవే విజువల్స్, కొత్త విజువల్స్ అంటే ఏం క్రియేట్ చేయలేదు. ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎక్కడ బోర్ అనిపించలేదు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అద్భుతం. ఈ పోల్కే ఆయనకి కూడా తప్ప, ఆయనకి మహానుభావుడు ఆ డైరెక్టర్ కూడా తప్పగా, కానీ అలా కంపారిజన్ అసలు వద్దు. కానీ ఇంకా సెకండ్ కంటే కూడా ఇంకా బాగుంది. మీకు కావాల్సిన సమాధానం చాలా బాగుంది. అవి రేటింగ్లు మేము ఇచ్చేంత వాళ్ళు గొప్ప చాలా బాగుంది. విజువల్స్ అయితే సెక్సీ ఉన్నాయి, చాలా బాగుంది. మస్ట్ వాచ్. వీలుంటే 4DXలో చూడండి. 3DX అయితే సెకండ్ పార్ట్ తో పోల్చుకుంటే బాగుంది. బాగుంది. స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి, విజువల్స్ మట్టికి వెళ్ళండి బస్. చాలా బాగుంది. విజువల్స్ అయితే టాప్ నాచ్. టెక్నికాలిటీస్ ఎట్లా ఉన్నాయి అంటే గ్రాఫిక్స్ పార్ట్ కానీ అది చెప్తున్నాం కదండి, ఓన్లీ విజువల్. స్టోరీ మట్టికి నాకు స్టోరీయే కావాలంటే లైట్. విజువల్స్ కోసం ఓవరాల్ వాల్యూస్ టు ద పీపుల్. దిస్ ద గ్రేటెస్ట్ పాయింట్ విచ్ నో వన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. మామూలుగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక స్టోరీ, ఒక ఎమోషను అండ్ విజువల్స్. బట్ మోర్ దెన్ దిస్ ఒక మోరల్ కాన్ఫ్లిక్ట్. యాక్చువల్లీ విలన్ అట్ ది ఎండ్ వచ్చే కాడికి we will pretend to love villain also. It is very unique, along with it is a great action sequences with more emotions than Avatar 2. All of you highlights action sequences and emotion and moral conflicts. Basically the moral conflict, it's a family drama. The family drama between the Jake and his wife and the children, Spider, and also the villain Courage. All of you who are seeing this, book your tickets now. You will go into the Pandora world. It will make you drive into the Pandora world. పార్ట్ 3 ఆబ్వియస్లీ నేను ఇప్పుడు దీన్ని ఈజీగా ఒక 2 టైమ్స్ అయితే పక్కా వెళ్ళొచ్చు. సో బాగుంది. ఏది బాగుంది? పార్ట్ 1 మనకి ఎప్పుడు బాగుంటుంది. ఫస్ట్ నెక్స్ట్ ఇదే బాగుంది. థర్డ్ నేను పార్ట్ 2కి ఇస్తాను. విజువల్స్ అవన్నీ కొత్తగా అనిపించాయి. విజువల్స్ న్యూ, అదే స్కై ఇంకా వాటర్ రెండు మిక్స్ చేసి మొత్తం అన్నీ కలిపి ఈసారి ఇచ్చారు. బాగుంది.
అవుట్ ఆఫ్ 5 4.5 ఈజీగా 4.5 ఈజీగా ఇచ్చాను. 1 బాగుందా 2 బాగుందా 3 బాగుందా అవుతారు? ఫస్ట్ పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 3, థర్డ్ పార్ట్ 2. సో గ్రాఫిక్స్ అవన్నీ మీకు నచ్చినాయా? చాలా బాగుంది. వన్ టైం వాచబుల్ ఆ థియేటర్కి వచ్చి? వన్ టైం ఆబ్వియస్లీ ఈజీగా ఇట్స్ వెరీ గుడ్. అందరూ చూడొచ్చా? ఎవ్రీవన్ కెన్ వాచ్. మీరు 3Dలో చూసారా 2Dలో? 3D ఈ సినిమాలు వస్తున్నాయి అంత హైప్ లేదు అసలు. ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా అంతనే ఉంది. థర్డ్ పార్ట్ అయితే లాగ్. అంటే దీంట్లో ఒక మనిషిని అదేమంటారు తీగలు నెక్కకి అది తీసుకొచ్చి ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసి సీన్ అది బాగానే ఉండే. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ కూడా వచ్చింది. ఒక బాబు ఉన్నాడు, వాడు బాగానే చేసిండు. వేరే వాళ్ళంతా బాగానే ఉన్నారు ఆన్ పాయింట్. బోర్ కొట్టింది బాగానే, మధ్యలో బోర్ కొట్టింది, లాగ్ అయినట్టు ఆల్మోస్ట్ నిద్రపోయినాం ఇద్దరము. దాని తర్వాత ఎండ్కి బాగుండే, ఎండ్కి ఆల్వేస్ మేమే లేచినాం. ఇక తర్వాత బడ్జెట్లో దుమ్ దామ్ అయినాయి, ఇక ఇట్లా లేచినాం. ఇక హూ ఇస్ సపోజ్ టు ఫీల్ హ్యాపీ. అది ఫ్లాప్ అయితే నేనే బాధపడతా, హిట్ అయితే నేనే 10 మందికి చెప్తా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా. నెగిటివ్ చేసే వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా, మీరు నెగిటివ్ చేస్తున్నంత మాత్రాన సినిమా అనేది ఆగిపోదు, సినిమా అనేది చచ్చిపోదు. మనకి సినిమాలు వస్తూనే ఉంటాయి, ప్రొడ్యూసర్లు వస్తూనే ఉంటారు. ఇలాంటి ఇంగ్లీష్ హైప్ అయిందో ఆల్మోస్ట్ 2012 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవతార్ రిలీజ్ అయింది అరౌండ్ 2010-12 ఆ టైంలో. ఆ అవతార్ 1తోనే జేమ్స్ కెమెరూన్ హీ ప్రూవ్డ్ వాట్ హీ క్యాన్ డూ విత్ ఏ స్క్రిప్ట్. ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి ఉంటే ఎన్ని సీక్వెల్స్ అయినా తీయచ్చండి. లైక్ ఎవ్రీ పార్ట్కి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. పార్ట్ 1 నుంచి పార్ట్ 2 చూసాం మనం ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అండ్ ఇప్పుడు పార్ట్ 3 చూస్తున్నాం, ఫైర్ అండ్ యాష్. ఎవ్రీ మూవీలో ఒక కాన్సెప్ట్ తీసుకొని, కంటెంట్ తీసుకొని ఈజ్ రిటర్న్ ద మూవీ వెరీ వెల్. త్రూ అవుట్ ద మూవీ ఒక ఫైర్ అండ్ యాష్ అనే కాన్సెప్ట్తో ఒక సినారియోని బిల్డ్ చేసుకొని వాట్ టెల్స్ హీ కెన్ గివ్. ఆయన జేమ్స్ కెమెరూన్ గారు మనకి ఏం చూపించాలో అంతకంటే ఎక్కువే చూపించారు ఫైర్ అండ్ యాష్లో. ఖచ్చితంగా ఎవ్రీబడి షుడ్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ఇట్. డోంట్ మిస్ ద 3D ఎక్స్పీరియన్స్, నా సజెషన్. 2Dలో కూడా సేమ్ ఫీల్ వస్తుంది, బట్ 3D విల్ గెట్ సమ్ మోర్ ఎక్సైట్మెంట్ వైల్ వాచింగ్. ఖచ్చితంగా ఇస్ వీకెండ్ ద బెస్ట్ వాచ్ ఇన్ దిస్ వీకెండ్ గైస్. ఫైర్ అండ్ వాచ్ అవతార్, డూ వాచ్ ఇట్. కొట్టే వాళ్ళకి బోర్ కొట్టచ్చండి, బికాస్ 3.5 hours లెంత్ ఉంది మనకు అక్కడ. కొంతమంది అనుకోవచ్చు ఇంకా ఇంటర్వెల్ రాలేదేంటి, ఇంకా సినిమా అయిపోతలేదేంటి అని. బట్ ట్రూ సినిమాల వరకు మాత్రం ప్రతి ఒక్క సీన్ ఎంగేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఇంకా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తే కనుక. ఖచ్చితంగా గో అండ్ వాచ్ ఇట్. 4.5/5 అయితే ఇస్తాను, బికాజ్ 5/5 ఇస్తే ఏదో ఎక్కువ చెప్పేసినట్టు ఉంటుంది. ఒకటే షో పడింది కాబట్టి మోర్ రివ్యూస్ మీకు వస్తాయి. ఖచ్చితంగా డెఫినెట్లీ ఇట్స్ అ డీసెంట్ వాచ్. ఇట్ ఈస్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఎక్కడలేదు, బాగుంది మూవీ. బట్ అంటే జనరల్లీ ఇక్కడ ప్రమోషన్స్ ఉండవు, ఏముండవు. అట్లనే లేదు, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. మధ్యలో ఏదో వారణాసి టీజర్ ఏదో సంథింగ్ ప్లే వారణాసి టీజర్ ప్లే చేస్తారు, PCXలో చూసాను, చాలా బాగుంది. లుకింగ్ ఫర్ ద మూవీ. ఏంటి అంటే అవతార్ చూడాలనుకున్న వాళ్ళకి అంటే ఎక్స్పీరియన్స్ గురించి చూడాలి, విజువల్ వండర్ అంతే, చాలా బాగుంది. జేమ్స్ కెమెరూన్ కంపేర్ చేస్తే వే ఆఫ్ ద వాటర్తో కంపేర్ చేస్తే విజువల్లీ ఇంకా చాలా బాగుంది. నేనేం చెప్తా అంటే PCXలో చూడండి, దట్ వుడ్ బి థ్రిల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. 3D ఉందా? 3D PCXలో చాలా బాగుంది. నార్మల్ సింగిల్ థియేటర్స్ ఐ వోంట్ ప్రిఫర్, PCX చూడండి. ఒడిస్సీ కూడా వచ్చింది. ఒడిస్సీ కొంచెం చిన్న 1 minute ఉంది టీజర్ లాగా, ఏం చూపట్లేదు. వారణాసి వచ్చినట్టే ఫుల్. దీంట్లో ఏంటి పార్ట్ 3లో ఏం చెప్పాడు అంటే కోర్ ఎమోషన్ ఏముండొచ్చు? కోర్ ఎమోషన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళే మనుషులు వచ్చి పట్టుకుంటారు కదా, ఇందులో ఇంకో ట్రైబ్ ఉంటుంది, ఫైర్ ట్రైబ్ ఉంటుంది అనమాట. ఆ ఫైర్ ట్రైబ్ ఇంకా మనుషులు కలిసి వీళ్ళని చంపడానికి చూస్తారు. తర్వాత వీళ్ళ కూతురికి కొన్ని పవర్స్ వస్తాయి అన్నమాట. అంటే స్పాయిలర్ కాదు కానీ కూతురికి పవర్లు వస్తాయి. ఆ కొడుకు ఏమో ఫ్యామిలీ ఎమోషన్, కొడుకు కూతురు. టెక్నికల్గా అయితే ఆబ్వియస్లీ హాలీవుడ్ అంటే పేరు పెట్టి అవసరం ఉండదు, కానీ 3D మాత్రం లేకుంటే బాగుంటుండే. 3D మూలంగా అంటే ఎంజాయ్మెంట్ మొత్తం పోయింది. 3D లేకుండా పెద్ద స్క్రీన్ చూస్తాం ఉంటుండే. 3D ఏం లేదు అసలు. సినిమా బాగుంది, 3D ఏం లేదు. స్టోరీ కొద్దిగా ల్యాగ్ ఎక్కువ ఉంది అంతే. మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగుంది, హైలైట్ ఉంది. ఏ పార్ట్ బాగుంది? 1, 2, 3 ఫస్ట్. ఎలా ఉంది అవతార్ పార్ట్? అవతార్ బాగుంది. మీరు 1, 2 చూసారా? 3 అలా 3 చూసాను, బాగుంటుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే లాస్ట్ ఫైనల్ బాగుంది. సరే 3 బాగుంటాయి, కాకపోతే లాస్ట్ అంటే కొద్దిగా ల్యాగ్ ఎక్కువ ఉంది. అంటే 3 hours 17 minutes ఉన్నట్టుంది కదా సినిమా. మరి ఎక్కువ ల్యాగ్ ఉంది, కానీ బాగానే ఉంటుంది చూడాలి. దీంట్లో అంటే జనరల్లీ ఐటమ్ సాంగ్స్ కానీ మాస్ స్టెప్పులు ఇలా ఏం ఉండవు కదా. ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అవతార్ మీద? అవతార్ అంటే ఒక వేరేగా తీసారండి, యానిమేషన్ కానీ ఏది కానీ. ఇంకా అంతవరకు ఏ ఫిలిం కానీ తీరేది సార్.
రాజమౌళితో ప్రమోట్ చేయించడం ఎట్లా అనిపిస్తుంది? సార్ చేయాలి, కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన ఇండియన్ ఫిల్మ్స్ కూడా కొద్దిగా ముందుకెళ్తాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో బాగుంటుంది. క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉందా? స్ట్రాంగ్ ఉంది, చాలా అలాగే కంపేర్ చేస్తే బాగుంది. 1-2తో కంపేర్ చేస్తే 3 అలాగే సేమ్ ఒకేలా ఉంది. టెక్నికాలిటీస్ ఎట్లా ఉన్నాయి? టెక్నికల్గా బాగుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ దానికి ఇది కానీ గ్రాఫిక్స్ కానీ దానికి బాగానే చేసి కెమెరాని మెచ్చుకోవాలి. చిన్నపిల్లలు ఎక్కువ అవుతారంటే చాలా ఇష్టపడతారు కదా, వాళ్ళకి ఇది నచ్చుతుంది. కొద్దిగా నచ్చుతుంది అంటే కొద్దిగా డల్గా ఉంటుంది, వస్తుందా లేదా అది ఓకే సార్. థ్యాంక్ యూ. చేశాడు ఏం చెప్పారు? ఫైర్ అండ్ డాష్ అంటే ఇంకా ఫైర్. లాస్ట్లో ఫైట్ సీన్ ఎలా ఉంది? చాలా బాగుంది. బ్రో మీరు సెంటర్ ఎలా అనిపించింది? ఇట్స్ బేసికలీ ముందు 2 parts తీసుకొని ఎవ్రీథింగ్ దే యాడెడ్ అప్ అండ్ దే పుట్ ఇన్ టు దిస్ మూవీ. యూ బేసికలీ ఫీల్ లైక్ ఎ కిడ్ వాచింగ్ ఇట్. అంత హోప్స్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. స్టోరీ బేసిక్ బట్ యూనో విజువల్స్ కోసం పోవాలి. యా 13 years ago, right? So almost school 8th 9th అట్లా. మీరు కాలేజ్లో ఉన్నప్పుడు అండ్ ఇప్పుడు అవతార్ 4 కూడా ఉంటుందా? కాన్ కామెంట్, స్పాయిలర్స్ చేయాలని. సినిమా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది ఒక ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొని మన నిజ జీవితంలో జరిగేటువంటి అంశాలను పరిగణనలు తీసుకొని చిత్రాన్ని నిర్మించి, సో ఈరోజు మన తెలుగులో కూడా ఇంగ్లీష్ సినిమాని చూస్తున్నామంటే చాలా గొప్ప విషయం. సో ఇక్కడ దాకా మన సినిమా వచ్చిందంటే మన ప్రేక్షకులు మన ఆదరణ కానీ, ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ కానీ, అదేవిధంగా మీడియా పాత్ర కూడా ఇందులో చాలా అద్భుతంగానే ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ రోజులు ఇప్పుడు మనం ఇంత దాకా మనం మాట్లాడుకుంటున్నామంటే అది మన ఒక గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఈరోజు భారతదేశం వైపు అన్ని దేశాలు ప్రాంతాలు విభిన్నటువంటి ఒక కలయికను కలుపుకొని ఏకాగ్రతంగా ఒక ఘాట్లోకి వచ్చిందంటే ఆషామాష మాటలు కాదు. నేను ఇటీవల కూడా రాజమౌళి గారితో జేమ్స్ కెమెరాన్ గారు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం నాకు చాలా గర్వంగా వేసింది. సో ఈరోజు మనం భారతదేశం కూడా మొత్తం కూడా గర్వించదగినటువంటి అంశం, ఎందుకంటే రాజమౌళి గారితో జేమ్స్ కెమెరాన్ గారు లైవ్లో మాట్లాడడం అంటే చాలా సంతోషకరంగా అంశం. ఎందుకంటే ఈ రోజుల్లో అవతార్ 1కి అవతార్ 2కి ఒక డిఫరెంట్ అనేది మనకు తెలుస్తుంది. గతంలో అవతార్ 1 అవతార్ 2 మనకి రామాయణాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మించారనే ఒక మెసేజ్ అయితే ఉంది. సో అది ఇక్కడ కూడా ఏంటంటే కొంత భారతాన్ని కూడా ఇమిటేషన్ చేసినటువంటి అంశం ఉంది. గతంలో మన శ్రీకృష్ణుడిని భారతం పుస్తకం చదివేటప్పుడు శ్రీకృష్ణుడిని చాలా భద్రపరిచాల్సిన అంశాలు ఉన్నాయి. సో ఆ విధంగా కూడా ఇక్కడ ఫైట్స్ ఎంత అప్పుడు భారతంలో కౌరవులకి పాండవులకి ఏ విధమైనటువంటి యుద్ధం జరిగిందో ఒకే రూపంలో కలిపినటువంటి వాళ్ళకు ఉన్నది. అవతార్ అనేది ఒక డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. సో అవతార్ అనే అవతారం కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాహనాలు కానీ, ఎందుకంటే రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే మోటార్లు వస్తాయని చెప్తున్నారు కాబట్టి అవి మనం చూస్తున్నాము. ఇక రాబోయే 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి చిత్రాలు ఆదర్శంగా నిలుస్తాయి. సో మన జీవితంలో అప్పుడు చెప్పుకుంటారు. ఇప్పుడు మనం ఏ విధంగా గతంలో 1000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, తర్వాత ముందలు జరిగినటువంటి అంశాలు మనం నెమరేసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి రాబోయే తరాల్లో నెమరేసుకోవడానికి ఆదర్శం చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఈ చిత్రం మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే చిన్నపిల్లకాయలు కానీ నాలెడ్జి పెంచుకొని నేటి తరాలకి భవిష్యత్తులో ఇటువంటి చిత్రాలు బాగా ఉపయోగపడతాయి. జేమ్స్ కెమెరాన్ గారు ఆయన సముద్ర భూగర్భ జలాల్లో పోయి ఆయన పరిశీలించి ఇటువంటి చిత్రాలు నిర్మించారు. గతంలో మన టైటానిక్ సినిమా ఇంకా 1000 సంవత్సరాల తర్వాత కూడా అటువంటి సినిమా తీసే విభాగంలో ఎవరికి నాలెడ్జీ లేకుండా అంత పవర్ ఆఫ్ నాలెడ్జీ సంపాదించారు. సో అదేవిధంగా ఇటువంటి చిత్రాలు నిర్మించాలంటే కొంచెం చాలా ఫుల్ పవర్ కావాలి, సో మెథడ్ కావాలి. సో ఆ మెథడ్లో ఈ చిత్రాన్ని నిర్మించారని నాకు తెలుస్తుంది. సో ఏమైనా కానీ ఇది భారతదేశం చాలా గర్వపడే అంశం, ఎందుకంటే మన రాజమౌళి గారు కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు నడుస్తుందంటే ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుంది. అదేవిధంగా మీడియా అయితే కానీ మన దర్శకులుగా అయితే కానీ మన తెలుగు ఇండస్ట్రీ ఈరోజు మొత్తం ఆ స్థాయికి వెళ్ళిందంటే మనం గర్వపడాల్సిన అంశం. వీడియో కాన్ఫరెన్స్గా మా జేమ్స్ కెమెరాన్ గారు మాట్లాడడం మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్నటువంటి పుణ్యం. మనం అదేవిధంగా ఆస్కర్ని అక్కడ తీసుకెళ్ళాం. మన రాబోయే రోజుల్లో చిత్రాలు ఇంకా ప్రపంచ స్థాయిలో మొత్తం కూడా మన ఇండియాకు వచ్చే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు అయితే కానీ అన్ని విధాలుగా తోడ్పడుతున్నాయి. సో ఇటు చిత్రం మాత్రం ఎవ్రీ ఆడియన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది థ్యాంక్ యూ. ఇట్లు మీ పెట్టలర్ సినిమా మాత్రం చాలా బాగుంది. ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన అవతార్ ఫైర్ అండ్ యాస్ సినిమా ఇప్పుడే చూశాను. ఇది అవతార్ సిరీస్లో 3వ పార్ట్.
మూడో పార్ట్ చూస్తే కనుక ఈ సినిమా గత సినిమాలకు భిన్నంగా ఏముంది అంటే మాంగ్వన్ అనే కొత్త తెరను మాత్రం పరిచయం చేశాడు. ఈ గతంలో మనం చూస్తే ఫస్ట్ పార్ట్ 1 చూస్తే కనుక అడవుల నేపథ్యంలో తీశాడు. తర్వాత రెండో పార్ట్ చూస్తే సముద్రం లోపల జరిగే సీన్లను, అక్కడి అద్భుతాలను, సముద్రం లోపల వాటర్ నేపథ్యంలో తీసిన సినిమా పార్ట్ 2. ఈ పార్ట్ 3కి వచ్చేసరికి ఫైర్ అని చెప్పారు. ఈ సినిమాలో ఫైర్ ఉంది, దానికంటే ముఖ్యంగా వాటర్ కూడా ఉంది, అడవులు కూడా ఉన్నాయి, అన్నీ కలగలిపి తీసిన సినిమాలాగా కనిపిస్తుంది. ఇందులో విజువల్ వండర్ అనుకోవచ్చు. జనరల్గా మనం జేమ్స్ కెమెరాన్ గురించి చెప్తే కనుక ప్రతి సినిమా, ప్రతి సీన్, ప్రతి షాట్ విజువల్ వండర్గా చెప్పుకుంటాము. ఇది కూడా అలాగే ఉంది. ఖచ్చితంగా పిల్లలకు, పెద్దలకు ప్రతి సీన్ నచ్చుతుంది. కాకపోతే ఒక కథలాగా చూడొద్దు. కథలాగా చూస్తే ఇది సినిమా చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే 3 గంటల పైనే ఉంది. నిజానికి అంత పెద్ద సినిమా ఒక కథలాగా చూడాలంటే ఎవరికి ఓపిక ఉండదు. చాలా ల్యాగ్ అయిపోయింది. అది పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. కాకపోతే విజువల్ వండర్గా ప్రతి సీన్ విడివిడిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. పిల్లలు ఎంజాయ్ చేస్తారండి మంచిగా సినిమా. పిల్లలకు బాగా నచ్చుతుంది సినిమా. పిల్లలకు బాగా నచ్చుతుంది. యాక్షన్ సీన్లు ఉన్నాయి, విఎఫ్ఎక్స్ బాగుంది, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంది, కొత్త టెక్నాలజీ కూడా వాడారు. 3D ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? 3Dలోనే బాగుంది. మేము చూసింది 3Dలో బాగుంది. ఇది పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఓపిక కొద్దీ ఒక 3 అవర్స్ కథ పరంగా కాకుండా విడివిడిగా చూద్దాం, ప్రతి విజువల్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. 2లో ఎలా ఉండే అంటే సేమ్ ఇట్ ఈస్ సేమ్ ఇన్ 3, బట్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ చాలా స్మూత్గా ఉంది మూవీ. సో ఇట్స్ గుడ్. బోరింగ్ అనే ఫీలింగ్ ఏమైనా వచ్చింది అంటే 3 బోరింగ్ ఫీల్ అసలు కనపడదు. ఇట్ విల్ బీ టేకెన్ యాజ్ అ స్టోరీ ఓన్లీ. స్టోరీ తీసుకెళ్తుంది మీకు. సో అంత లాగింగ్ అయితే ఎండింగ్లో మీకు అనిపిస్తుంది, ఎందుకంటే ఫైటింగ్ సీన్ ఉంటుంది. సో ఇట్ వుడ్ బి గుడ్. విజువల్ చాలా బాగుంది. జేమ్స్ కెమెరాన్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు రాబోయే సినిమా నుంచి? ఇంకా అవతార్ 4th పార్ట్ నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంది. 3rd కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇట్స్ ఓకే. రాజమౌళి గారితో తెలుగు ప్రమోషన్స్ చేశారు కదా వీడియో కాన్ఫరెన్స్లో, ఎలా అనిపించింది? ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే కాన్వర్సేషన్ విత్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఈస్ రియలీ ప్రౌడ్ ఫర్ అండ్ అప్రిషియేటింగ్ ఇండియన్ ఆర్టిస్ట్ లైక్ Rajamouli sir. It's really great moment for India.